కాంగ్రెస్ ఆరోపణలు ఏమేమి ఉండే ఆధారాలతోనే మీ చిత్రగుప్తు కదా ఫ్రెండ్స్ ఇప్పటిదాకా. ఇగో మీ ఆదరణ కొరకై కాంగ్రెస్ లేపిన గంభీరమైన ఆరోపణలు. క్యాబినెట్ అప్రూవల్ లేకుండా 55 కోట్లు శాంక్షన్ చేసిర్రు, ఇచ్చేసిండ్రు అని చెప్తారు. అయితే పేమెంట్స్ ఎవరు చేసిండ్రు? స్పెషల్ సిఎస్ అరవింద్ కుమార్ గారు చేసిరు. కేటీఆర్ గారు చేసిరా? బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందా? చేయలేదు. సో ఇలా గంభీరమైన ఆరోపణల పొక్కబడ్డది. రాజ్యాంగం ఏం చెప్తుందో కూడా చూద్దాం. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ ఆర్ నాట్ క్రిమినల్ మిస్కండక్ట్. దానికి లీగల్ సైటేషన్ కూడా చెప్పిన. హెచ్ఎండిఏ ఎట్లయితుంది అని అంటారు. కాంగ్రెస్ వాళ్ళకి చెప్తుంది. హెచ్ఎండిఏకి పవర్ ఉన్నది అర్బన్ సివిక్ ఈవెంట్స్ అండ్ బ్రాండింగ్ యాక్టివిటీస్ చేయనికే. ఏదైతే డెవలప్మెంట్కి జరగాలనో, ప్రమోషన్కి జరగాలనో, ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ది మెట్రోపాలిటన్ ఏరియా బ్రాండింగ్ ఏదైతే చేయాలనో హెచ్ఎండిఏ పరిధిలోకి వస్తుంది, హెచ్ఎండిఏ అకౌంటబిలిటీలోకి వస్తుంది. రెండో ఆరోపణ కూడా ఆవిరైపోయి. మళ్ళీ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 ప్రకారము సర్వీసెస్ పర్ఫామ్ అయిపోయిన తర్వాత మనీ ఇచ్చేసిన తర్వాత ఆ ఇచ్చేసిన పని ఇల్లీగల్ ఆర్ ఏ స్కామ్ అని ఎట్లా ట్రీట్ చేస్తావు? మాయా కాంగ్రెస్ మాయా పొక్కబడదా?